ఇల్లు చూడు మా అస్సలు సేఫ్టీ లేకుండా ఇలా తీసుకెళ్తున్నాడు. ఒక కారు కింద పడింది అనుకో, ఒక రాయి, కారు ఇలా తిరిగిపోయింది గాలిలోనే. రైల్వే పట్టాలి మా కింద చిన్నప్పుడు ఆడుకునేది దీని మీద. సో ఇక్కడ గేట్స్ ఓపెన్ అయినాయంటే శ్రీశైలం గేట్స్ ఓపెన్ అవుతాయి. ఫుడ్ రెడీ ఉంటుందా? రైస్ బియ్యం కాదు, వండింది కిలో 200. వదినే 3 రోజుల చేపది ఏవి బాగాలేదు, 3 రోజులు అమ్మేస్తారు అట్లా చెప్పకుండా. ఇప్పుడు వచ్చినట్టు మావి 12 గంటలకు వచ్చినట్టు చేపలు అక్కడ బై చేసిన తర్వాత మళ్ళీ కటింగ్ వాళ్ళు సపరేట్ తీసుకుంటున్నారు. కటింగ్ చేయించుకొని ఆ ముక్కలు తీసుకొస్తే అప్పుడు వండిస్తున్నారు. వండినందుకు 100 రూపాయలు తీసుకున్నాడు కిలో. బాగానే ఉంది కానీ మెయింటెనెన్స్ లేదు, మొత్తం బూజు పట్టేసి ఉంది గేట్ల దగ్గర. యాక్చువల్లీ మేము ఇక్కడ అనుకున్నాం క్యాంపింగ్ నైట్, ఇంకా ఎంత దూరం అని చెప్పి రాలేదు. అయితే 9:17 అయింది మార్నింగ్. ప్రజెంట్ అయితే మహబూబ్ నగర్ దాటిన తర్వాత కొంచెం అవుట్స్కట్స్కి వచ్చిన తర్వాత దారి కనిపిస్తే అటు వచ్చేసాం. చలో ఇక్కడ టీ బ్రేక్ అయితే అయిపోయింది. టీ అయితే బాగుంది అసలు, చూడ ఎన్ని తాగామో. అన్న అయితేనే అన్న, ఏం పేరు మీది? కాదరయ్య. ఈ షాప్ పేరేంటి? వెంకటేశ్వర టీ పాయింట్. టీ బాగుంది అన్న, టీ బాగుంది. మేము చెప్తాం కాదు కానీ నిజంగా బాగుంది. ఇది ఏ రోడ్లో ఉంది? ఇది తాటికొండ రోడ్. ఓకే రైట్ రైట్ అన్న. మంచిగా టీ అయితే తాగేసాం. టైం అయితే 10:15 అయింది. 1 అవర్ స్పెండ్ చేసాం మాట్లాడుకుంటా అన్నతో. నెమళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ, కనిపిస్తే చూపిస్తా. చిన్న వాటర్ ఫాల్. యాక్చువల్లీ మేము ఇక్కడ అనుకున్నాం క్యాంపింగ్ నైట్, ఇంకా ఎంత దూరం అని చెప్పి రాలేదు. మళ్ళీ ప్లస్ ఎలా ఉండిద్దో తెలీదు. శివ కదా బాబోయ్, ఈ ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ పోతే ఇంకా వెళ్ళినట్టే. టూ కష్టం. టైం అయితే 10:44 అయింది మార్నింగ్. చలో కొంచెం ముందరికి వెళ్ళిపోతే ఇంకొక 1 కిలోమీటర్ హైవే వచ్చేస్తుంది, బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవే నుంచి జూరాలో వెళ్ళిపోతాం. చలో హైవే అయితే ఎంటర్ అయిపోయాం. బ్రో పాయింట్ ఎక్కడ ఇప్పుడు? కొత్తకోట నుంచి రైట్ వెళ్ళాలి, హైవే అక్కడ వరకు వెళ్తుంది. సో లెఫ్ట్ సైడ్ లో మనకి ఎక్కడ పెద్ద డాబా కనిపిస్తే స్పీడ్ కొట్టు. కొత్తకోట ఇంకా 31 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో డే 2 టోల్ నెంబర్ 1. మా ఇల్లు చూడు మా అస్సలు సేఫ్టీ లేకుండా ఇలా తీసుకెళ్తున్నాడు. ఈ కింద పడిపోతే ఏం పరిస్థితి? పైన పట్టాలంటే దాన్ని కట్ట తీసుకెళ్ళాలి హైవేస్ మీద. ఒక కారు కింద పడింది అనుకో, ఒక రాయి, కారు ఇలా తిరిగిపోయింది గాలిలోనే. చూడు ఇది కూడా ఇలాగే. ఇంకా కొత్తకోట 14 కిలోమీటర్స్. కర్నూలు 79 ఉంది మా ఇక్కడ నుంచి. కొత్తకోట 3 కిలోమీటర్స్. హైవే మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉంది కింద డౌన్ సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. ఓకేనా? ఇదేం రోడ్ రా నాయన,
గూగుల్ మ్యాప్స్ ఒక్కొక్కసారి వస్తుంది. అమ్మయ్య వచ్చామయ్యా మెయిన్ రోడ్కి. ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది జూరాల డ్యామ్. ఇదేంటి రైల్వే గేటా? ఒకవేళ జూరాల రావాలంటే ట్రైన్కి కూడా రావచ్చేమో. అది ఉంది కదా వనపర్తి రోడ్ అంట స్టేషన్ నేమ్. ఈ రోడ్ ఏంట్రా అయ్యా. లేక్ చూడు ఎంత బాగుందో. లేక్లో గుడి మునిగిపోయిందా ఏంటి? అదేంటి మునిగిపోయిందా? నీళ్ళు ఎక్కువై మునిగిపోయిందా? ఇది ఆత్మకూరు ప్రజెంట్. 15 కిలోమీటర్ ఉంది ఇంకా. ఇదో ఈ జంక్షన్ ఉంది కదా, ఈ జంక్షన్ లెఫ్ట్ తీసుకోవాలి. ఎక్కడ ఆగుదాంపా. టీ తాగను బ్రో, అసలు పొద్దు నుంచి ఏం తినలేదు. సరే పదా ఏమన్నా టీ తాగుదాం మరి. సో ఇక్కడ చిన్న బ్రేక్, టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోదాం. బ్రో ఇంకెక్కడ ఆగొద్దు బ్రో, వెళ్ళిపోదాం డైరెక్ట్గా డ్యామ్ దగ్గరగా. అమ్మా 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 తప్పుకో హీరోయిన్. ఛార్జింగ్ పెడదాం, ఛార్జింగ్ లేదు కెమెరాకి. సో మ్యాటర్ ఏంటంటే పొద్దున్నుంచి అసలు టిఫిన్ చేయలేదు. సో డైరెక్ట్గా వెళ్ళి చేపల పులుసు వేసేయాలా. తిందాం బ్రో అంటుంటే వద్దు బ్రో ఉండు బ్రో గడుపు నిండా తినొచ్చు, ఉండు బ్రో అని ఆపుతున్నాడు ఉన్నాడు. ఏది చేపలా? వద్దబ్బా, రెండు ఒకటే ఇద్దరమే. ఏది అవి చేపలు వద్దమ్మా. ఫస్ట్ పైకి వెళ్దాంపా, డ్యామ్ దగ్గరికి వెళ్దాం. ఓబ్బో గేట్లు వదిలేరు కొన్ని, కానీ బా ఈ రోడ్డే బాగాలేదు. బా ఫోన్ జాగ్రత్త, ఫోన్ పడేసావు. రైల్వే పట్టాలమో కింద చిన్నప్పుడు ఆడుకునేది దీని మీద. ఈ జూరాల డ్యామ్ ఉంది కదా, ఈ డ్యామ్ ఇప్పుడు కనెక్టింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి కింద శ్రీశైలం వరకు వెళ్తుంది. సో ఇక్కడ గేట్స్ ఓపెన్ అయినాయంటే శ్రీశైలం గేట్స్ ఓపెన్ అవుతాయి. అట్లా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్లో గేట్స్ అన్నీ. కానీ చూడు ఎంత బాగుంది తెలుసా. అది కాక మేము మధ్యాహ్నం వచ్చాం కదా, మెరుస్తున్నాయి వాటర్ అన్నీ. క్యాప్చర్ అవుతుందో మరి ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుందో తెలియదు, చూడాలి తర్వాత. బ్రో చూడు ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? ఫోన్ పడిపోగలదు బ్రో. దా ఇట్రా, ఇక్కడ రా, ఇంకే పోదా ఉందా బ్రో. చూడు బ్రో, నీకు ఈ గేట్లన్నీ తెలిస్తే బాగుంటుంది, ఇంకా ఇవన్నీ తెలిస్తే బాగుంటుంది. గద్వాల అక్కడికి వెళ్తే ఎలా ఉండిద్ది? పిచ్చిలేస్తుందేమో కదా ఆడికి వెళ్తే. మొత్తం 62 గేట్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే 38 to 41 అనుకుంటా తెలిసింది గేట్లు. ఇప్పుడు డ్యామ్ వ్యూ అయితే కంప్లీట్ చేస్తాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఫుడ్ తిందాం. ఫుడ్ వేర్ హెల్మెట్స్ రైట్ సేఫ్. యాక్చువల్లీ కిందకి వెళ్ళొచ్చు కానీ అక్కడ వేసారు. ఆ రోడ్లో నుంచి వస్తే అక్కడికి వెళ్ళొచ్చు. మొత్తం మూసేసారు వెళ్ళకుండా అక్కడికి. పద బ్రో, ఫుడ్ అదేనా? పద వెళ్ళి తినేద్దాం. ఇంకా బాగానే ఉంది కానీ మెయింటెనెన్స్ లేదు, మొత్తం బూజు పట్టేసి ఉంది గేట్ల దగ్గర. ఈ రోడ్లు కూడా బాగాలేవు అంతలా. సో ఇందాక మనం పైన నుంచి చూసాం కదా బ్లాక్ కలర్ టెంట్స్,
అక్క ఇప్పుడు ఫుడ్ రెడీ ఉంటుందా? ఫుడ్ రెడీగా ఉండదు. ఉండదా? చేపలు తీసుకుంటే 10 నిమిషాలు తెచ్చిస్తాం. చేయడానికి కేజీ 100. రైస్ అది కేజీ రైస్ 200. చేపలు కొనాలంట ఫస్ట్. చేపలు కొనిస్తే వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు చేయడానికి. ఏం చేద్దాం? చేపలు ఎక్కడ తీసుకోవాలి? చేపలు అక్కడ తీసుకోవాలన్నా ఏమంటే తెస్తాము. కాకపోతే మీకు చనిపోయినవి మంచి వేయాలంటారు కదా, అట్లని మీరు వస్తే కొంచెం డౌట్ క్లియర్ అవుతుంది అంతే. చెరుదా పోయిద్దాం మరి బండి పెట్టేసి. ఏం పేరు నీది? శ్రీకన్య. శ్రీకన్య అంట బ్రో, రేర్ నేమ్ కదా. ఇక్కడ పట్టేస్తున్నారు మా లైవ్లో పట్టేసి లైవ్లో అమ్మేస్తారు. చేపలే వాళ్ళు ఆ పాప తీసుకెళ్తున్నాం ఆల్రెడీ. అమ్మో బ్రో కొంచెం చచ్చిపోయినాయి బ్రో. అందుకనే మంచిది తీస్తారు, అందుకనే రమ్మన్నా. ఎంత కిలో? ఎంత? 120 కేజీ ఉంటుంది. మీరు ఎన్ని కిలోలు అంటే ఎన్ని కిలోలు కావాలో చెప్పు చేస్తాం. మేము ఇద్దరం అక్క ఉంది. మీ ఇష్టం, ఎన్ని కిలోలు కావాలో అడగండి మీరు. అట్లా ఎంత ఉంటుంది? ఇది అంటే కిలోన్నర తీసుకుంటే కట్ చేస్తే కేజీ ముక్కలు వస్తాయి. 2 కిలోలు తీసుకుంటే కిలో చాలు బ్రో. కేజీన్నర వస్తుంది. కిలో చాలు. కిలో అయితే హాఫ్ కిలో కన్నా కొంచెం ఎక్కువ వస్తాయి. చాలు బ్రో ఇద్దరం బ్రో. ఇక్కడ సాటర్డే సండే అయితే దోలు తిరిపిద్దాం. వదినే బతికేనయా? చూపిస్తా. నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు కూడా తీసిస్తా చూడు. మొత్తం టెక్నాలజీ. కేజీ బతికినవి చేపలు. ఎవరు? నేనే పంపించలే. నువ్వు 70 అడుగుతా ఇక్కడ పైసలు ఇయ్యనా? ఒకటే ముళ్ళే. చేపల పైసలు ఎంత? ఎవరికి వాళ్ళు డబ్బులు? 100 రూపాయలు బ్రో. ఫోన్పే ఉందా? లేదు, క్యాషేనా బ్రో? ఇక్కడ ఫోన్పే లేదు. మీరు ఫోన్పే పెట్టాలా? పెట్టాం, ఎక్కువ శాతం ఉంటది కానీ పెట్టండి అక్క. మేము చూడు ఇప్పుడు అక్క 10 రూపాయలు 2 రూపాయల షాంపూ కూడా ఫోన్పే ఉంది అక్క. 100 రూపాయలు ఎక్కడ? ఇదిగమ్మా పట్టుకో. సరే ఇప్పుడు ఎక్కడ ఇది ఎక్కడమ్మా కడిగేది? బిజినెస్ బ్రో, పెద్ద బిజినెస్ ఇది. ఏంది బ్రో నువ్వు కూడా అడుగుతావేంటి? అన్ని బతికే ఉన్నాయి కదా. అన్ని బతికే ఉన్నాయిలే బ్రో. ఈ మాట ఎక్కుంటే మనం ఫస్ట్ వండిచ్చేసి పోయేవాళ్ళం. రెడీగా ఉంటుంది అనుకున్నా బ్రో నేను. వాళ్ళు చేస్తున్నారు తమ్ముడు, మాట్లాడారు ఆల్రెడీ వీళ్ళు. ఎవరు ఎవరున్నారు అంటే ఎవరు లేకపోతే ఏం చదువుతున్నావు? 6th ఇవాళ లేదా స్కూల్? అచ్చా, నువ్వు అందుకొని ఇక్కడ ఉంటున్నావా? నువ్వేం చదువుతున్నావు తమ్ముడు? ఏం చదువుతున్నావు నువ్వు? అమ్మాయి. తప్పైపోయింది, క్షమించండి. అందరు అంటారా? తెలియదు. నువ్వు ముక్కు పుడక పెట్టుకుంటే పెట్టుకోవాలి. తోక కూడా వేసింది మెంటల్లా. ఇది ఎన్నింటి నుంచి స్టార్ట్ చేస్తారు? పొద్దున పొద్దున్నే. సాయంత్రం 9 వరకు మీరు వండుతూనే ఉంటారా? తలకాయ తింటావు బ్రో నువ్వు? పడేమ్మా తలకాయ వద్దులే. 3 రోజుల చేప అలా ఎలా ఉంది? చనిపోతుంది. చేపలు తినకూడదు కదా, కానీ కొంతమంది తింటారు, తెలియదుగా వాళ్ళకి. మళ్ళీ మనం కానీ చెప్తే వాళ్ళు తింటారు. బ్రో బిజినెస్ పెడతావా? నేను సపోర్ట్ ఇస్తా. పట్టేది పెడదాం, వండేది పెడదామా? బ్రో చూడు బ్రో, ఇదిగో కట్టేవాళ్ళు ఓన్లీ అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు.
చేసేవాళ్ళు చేస్తున్నారు, వండేవాళ్ళు అట్లా ఉన్నారు. నడుచుకుంటున్నారు, అందరూ సంపాదించాలి. ఎంతమ్మా మామూలుగా కిలోకి 20 రూపాయలా? అట్లానా? ఫోన్పే ఉందా? అందుకనే రమ్మన్నా అక్కడికి. అక్కడ రాయిస్తా, అక్కడ వస్తే నేను ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. 20 అడిగితే 30 ఇస్తాను. ఇక్కడైతే 20. ఏవిరా? ఏవి బాగాలేదు? పెద్దగా ఉంటాయి. పాతవి అవి ఎన్ని రోజులు పో? 3 రోజులు అమ్మేస్తారు అట్లా చెప్పకుండా? ఎలా ఏమంటారు? ఫ్రెష్ అంటారు అట్లని? ఫ్రెష్ అంటారా? నేను అడిగి చూడన్నా ఫ్రెష్ ఏనా అని. ఇప్పుడు వచ్చినట్టు మావి 12 గంటలకు వచ్చినట్టు చేపలు ఇక్కడ పడ్డాయనా? ఇక్కడ ఎట్లా పడినట్టు. ఎంత కిలో? ఎంత కిలో? 200 ఉంటాయి, 150 ఉంటాయి, 120, 100 రూపాయలు. అన్నీ ఒకటే బ్రీడా? ఇవన్నీ రౌలు ఒకటే. ఇవి దూకొచ్చారు పాంప్లెట్. ఇప్పుడు మీరు వెళ్తే, మీరు కనుక వస్తే మాత్రం అక్కడ పడుతున్నారు కదా లైవ్లో, అక్కడ వెళ్ళి కిలో 100 రూపాయలు తీసుకున్నారు మా దగ్గర. దూబొచ్చు అంట పేరుతుంది. తింటే ఎలా ఉంటుందో చూడాలి. అన్న మీ పేరేనా? వెంకటేష్. ఇద్దరు వెంకటేష్ తెలుసు వాళ్ళు. మస్తు ఆకలి అవుతుంది. పొద్దునుంచి ఏం తినలేదు కదా. ప్రాసెస్ బాగుంది కదా. అక్కడ పట్టేవాళ్ళు అక్కడ కొనడం, అక్కడ కడిగించుకోవడం, స్పాట్లోనే వండించుకొని తింటాం. బ్రో మస్తు అవుతుంది బ్రో ఇది కదా. తలకలు ఏమాక నేను తిన్నట్టగా. బో కారం ఎక్కువ వేసాడు. తిన్న ఎలా ఉంది చెప్పు. ఎలా ఉంది? బాగుంది కదా. ఫుడ్ అయితే కొంచెం స్పైసీ చేశాడు అన్న. ఫిష్ అయితే కిలో 100 ఉంది. ఈవినింగ్ అయితే 150, 130 ఉండిద్దంట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా యూనిటీగా ఉన్నారు అందరూ ఒకళ్ళే కానీ చాలా యూనిటీగా ఉన్నారు. ఒకళ్ళు చేసే పనులు ఒకళ్ళు చేయటం అట్లా ఏం లేదు. ఇప్పుడు అక్కడ బై చేసాం కదా, అక్కడ బై చేసిన తర్వాత మళ్ళీ కటింగ్ వాళ్ళు సపరేట్ తీసుకుంటున్నారు. కటింగ్ చేయించుకొని ఆ ముక్కలు తీసుకొస్తే ఒకళ్ళు వండిస్తున్నారు. వండినందుకు 100 రూపాయలు తీసుకున్నాడు కిలో. రైస్ మీరు ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు అంట ఇక్కడ. సో అక్కడ ఎవరు అన్నారు, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి బెస్ట్. ఎందుకంటే కిలో 200 రూపాయలు రైస్ ఇక్కడ. మళ్ళీ ఇది బియ్యం కాదు, వండింది కిలో 200. సో అదైతే వర్త్ కాదు. సో ఫిష్ అయితే వర్త్. 100 రూపీస్ వండినందుకు తీసుకున్నాడు, బాగానే ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఇట్లా సరదాగా బ్యాగ్లో పెట్టుకొని తీసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్ అలా వస్తుంది. అయితే టైం 4:30 అవుతుంది మా. ఎప్పుడో 3కి బయలుదేరదాం, అయిపోద్దిలే. 3కి బయలుదేరదాం, 4, 5, 6 కల్లా కొట్టేయచ్చు, ప్రాబ్లం లేదనుకున్నాం. కానీ 4:30 స్టార్ట్ అయ్యాము ఇప్పుడే జస్ట్. ఇప్పుడు రూట్ అయితే డైరెక్ట్గా కొత్తకోట ఉంది కదా, కొత్తకోట అయితే వెళ్ళిపోతాం మా. ఇప్పుడు ఈ లేక్ చూడండి, ఈ లేక్ ప్లస్ హిల్స్ ఉన్నాయి కదా, కొండలు. సూపర్ ఉంది కదా. చలో ఇంకా లెన్స్ మూసేద్దాం. సో నేను కొత్తగా లెన్స్ మూస్తున్నాము. ఒక డెంట్ అయితే పడింది. తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో ఫుల్ లెంత్ అయిపోతుంది కదా. గుంటకల్ కాశీగూడ అంట. మెల్లిగా రే ఎందుకురా అంతా. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు కదా, వీళ్ళందరం నేను ఎలా క్రాస్ చేస్తానా? ఉమ్మని వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ బ్యాచ్ వాళ్ళు. ఆగుదాం ముందర ఆగుదాం. చిన్న బ్రేక్ కావాలంట బ్రోకి. చూడు ఎంత బాగుంది ఆ కొండలు. అక్షరాదర్శిని చదవడం అట్లా నీకు. అక్షరాదర్శిని ఉప్పి రెస్టారెంట్ అంట. మనం 150, 170 కిలోమీటర్లకి ఆగి వస్తాం అనుకో. ఇప్పుడు చూడు ఎంత కొట్టేసాం. ఇప్పుడు 100, 130 ఉంది, ఇంకా 130, 120 ఉంది. 100 స్పీడ్ మెయింటైన్ చేస్తే గంటలో 100 కొట్టేయచ్చు తెలుసా. 10 నిమిషాలు ఆగాం. 40 మినిట్స్ ప్లస్ కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఉండిపోయాం అసలు.
సో టైం అయితే 6 అయింది. ఇంకా మన 1:30 ఉంది, ఇంకా వెళ్ళాల్సింది. డే 2లో టోల్ నెంబర్ 2. చలో టైం అయితే 7 అయింది. 6:05కి స్టార్ట్ అయ్యా. ఇంకా ఎంత దూరం ఉంది? హైదరాబాద్ జడ్చర్ల ఎక్స్ప్రెస్ హైవే 56. మనం స్టార్ట్ అయినప్పుడు ఎంత 1:30 + 30 80 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఓకే, 1 అవర్లో. అరే రే 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 ఇటు వెళ్తే వస్తాడు ఏంటి ఎవడు రీడు? 20 minutes కూర్చున్నాం మనం ఇక్కడ. బ్రో అసలు రోడ్లు చూసి ఎలా ఉన్నాయా? అది ప్లస్ కనబడట్లే రోడ్డు. బాగానే ఉందిగా కొత్తగా. బాయ్ బ్రో. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి వెళ్ళిపోతున్నా. 100 టైం ఎంతండి? 10 అంతే. ఇంకా 5 minutes. రూమ్ పక్కనే ఉన్నా. ఫుడ్ ఏం తీసుకోవాలి అర్థం కావట్లేదు నాకు. ఫ్రూట్స్ మిక్స్డ్ ఉంటుందా? ఫ్రూట్స్ తీసుకెళ్ళిపో. 5 ఇచ్చేసేయండి, ఎందుకంటే బ్యాగ్లోకి స్పేస్ లేదు అందుకని. ఫుడ్ అయితే ఏం తినను, కొబ్బరి నీళ్ళు తాగేసి కొన్ని ఫ్రూట్స్ తినేసి పొద్దుటం. ఇంకా టైం వచ్చేసరికి 10:15 అయింది అప్పుడే. అబ్బా, నేను ఇవన్నీ ఇప్పుకొని పైకి వెళ్ళేసరికి 10:30 అవుతుందేమో మేబీ. అమ్మా వచ్చేసా ఫైనల్గా. టోటల్ వచ్చేసరికి 353.9 354 మొత్తం. ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేసేస్తా. మళ్ళీ కలుద్దాం.